వారిన తరాల వాళ్ళ నేను మాట తప్పదేను మార్చుందేను అని తెలుస్తుంది. అందులోటి 2024 ప్రెసిడెంట్ పురాతనైన 5 నెలలు కృపాచరణ తరపసి 6 నెలల మేము సజీవులు చదువుదా నన్ను స్థుతించదురు అని మీరు చెప్పిన విధాన్ని బట్టి పురాతన ఇదను ప్రత్యేకంగా ఈ దాసైన తండ్రి జీసస్ తన పవర్ మినిస్ట్రీ తరఫున పనిచేస్తుండగా నేను అతన్ని ఈ 12వ తారీఖు తండ్రి ప్రత్యేకమైన కూడిక 2 సంవత్సరాలు 3 సంవత్సరం మీరు అందించారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక దేవుడిగా 3 సంవత్సరాలు పెట్టారు. దాన్ని బట్టి దాసుడు నేను ఎక్కడ ఏ విధంగా మీ పరిచర్య చేసినప్పుడు మీరు అప్పగించిన మీ తోటలో పనివారిగా దాసురాన్ని కుటుంబంగా మీరు అనుకున్న దేవాస్తోత్తారు. యోషువ కుటుంబంగా ఏనంటే వారిని యెహోవాను చెల్లించారు. కుటుంబాన్ని తోటలో పనిచేయడానికి మీరు అనుకున్న దేవాస్తోత్తారు. ఆ విధంగా ఈ పరిచయను యేసుడు పరీక్షించుకోమన్నారు. 30 వందలు 60 వందలు 100 వందలుగా మీరు అభివృద్ధి చూడాలని ప్లాన్ చేస్తారు. మందుల యొక్క పరిస్థితులు కానీ కుటుంబం కానీ పిలుపెంతులుగా 4 పౌండ్ల ప్రకారం ప్రతి అక్కర మీ మహిమలో తీర్చిదిద్దే ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితి యొక్క భారాన్ని ఆ రాజ్య భారాన్ని భుజం మీద మోపుతున్న దేవుడు అవును వారి మీద నీ భారాన్ని మోపినావు. రాజ్య భారాన్ని వారు నీ భారము యోగం మీద మోపన్నావు. ఏ పరిస్థితికైనా వారి యొక్క భారము నీవు అప్పగించి ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యము ఆంతరిక కార్యము నీ మహిమాంతర కార్యము జరిగించలేడు. సామగ్రంథం 16వ అధ్యాయం 3వ ప్రకారం నీ పనుల భారము యోగం మీద అప్పగించమన్నావు. అనుకుగా ప్రార్థని నీ పనిషులో ఎప్పుడు ఏ విధంగా ఈ పనికి బయలుదేరాలన్నా నీ ఆలోచించి నీ చేయి పట్టుకుని నడిపించి వాడిని నీ పరిశులో బహుగా వాడుకున్న దేవుడని ప్రార్థన చేస్తాను. నిలబెట్టుకున్నప్పుడు లోకస్వార్థ 12 ప్రకారం ఏదో పరిశుద్ధాత్మలు ఏం మాట్లాడినా ఆగడమే నేర్పారన్నాం. పక్కన ఉండి ఇది చెప్పని మీరు ఆయనకి ఆలోచించి ఆ విధంగా ప్రజలకు ఎవరికి ఏదైతే అవసరమో ఆ మాటలు దయచేసి రక్షణ లేని వారి రక్షణ కలిగిన వారు బలపడతాం. ఆయా బాలింతలు ఉన్న వారి విడుదల శివశక్తులు పట్టిన వారి విడుదల ఆ పరిచర్యలో బలమైన ఆచరణ గొప్ప ఇంటిలో గొప్ప పాత్రగా ఎదుగున్న దేవుడు ఆ విధంగా గొప్ప పాత్రగా వారిని పాత్రలు చేసుకొని మీ పనిని బహుగా జరిగించి దేవుడిని ప్రార్థన సహాయం చేయండి. వచ్చిన వారందరూ విడిస్తూ వస్తారు. ప్రాంతం ఎవరైతే దాసులైన వారు రావాలని బయలుదేరినారో వారి ప్రయాణం కూడా క్షేమంగా మీరు తోడుకుండి మీ మందిరాన్ని నడిపించము. ప్రార్థన స్వర్గాలు తిరిగి పాట సంతోషం కలగడానికి మీ ప్రేమను చూపించండి. వారికి మందిరాన్ని కలగడానికి నిలబెట్టడం మీ పరలోకంలో సింహాసనం గెలుపండి. నీ మేలనే మాదిరి స్వరంతో మాతో స్వర్గంగా దాసుని బల పరిపడడానికి మీరు దయచేయమని ప్రార్థించాం. ప్రతిన దాసుడు ఇక్కడ నన్ను తన కట్టుబడి పాలలో ఎక్కడ ఏ విధంగా మీ పరిచయం అప్పగించినప్పుడు ప్రతి ఒక్క పరిచయను నా మహిమై నేను తెలుసుకున్నాను. యెషయా 43:6 నీ నామమైన పరిచయం అప్పగించినాం. వారు కూడా నీ నామంగా నీ పనిచేయడానికి నీ తోటలో ఎన్నుకున్న దేవుడు తెలుసుకున్న దేవుడు నిలబడిన దేవుడు మీరే అభిషేకించి యెషయా 67వ అధ్యాయం 1-2 20 నా మీదకి వచ్చి అభిషేకించను అభిషేకించి నీ మాటలని ప్రజలకు వాగాన్ని నిర్మించి గొప్ప కార్యాన్ని తూర్పు పడవ ఉత్తర దక్షిణ 4 నుంచి 20 వేసుకున్న నూతనాత్మలు మీరు నడిపించి దేవుడి ప్రార్థన సహాయం చేయండి. ఆ విధంగా నీ పరిచయం గొప్ప దేవుడు ఆశ్చర్యుడు 70 కింద 11 ప్రకారం దేవుడి మహాదేవుడు ఆశ్చర్య క్రియ దేవుడి నివనం ఈ పరిచయం ఇది కూడా ఈ నామంగా ఆశ్చర్యంగా జరిగించిన దేవుడిని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ముందు సమయాన్ని నీకు అర్పించుకుంటూ ఆల్పడిన అప్పాతుని ఆ యొక్క ఎన్నికలు ఏదైనా ఆయన ప్రజలు దాసుని మందులు క్షేమం కొరికే అభివృద్ధి కొరికే కుటుంబం కొరికే రాజ్యానికి నూతనాత్మ కొరికే రాజ్యానికి ఆరాటలైనప్పుడు మీరు నన్ను రక్షించుకుని పరిచయం ప్రార్థించిన అవకాశం నుండి మీకు 4 చెప్పుకుంటూ
ఈ కొద్ది ప్రార్థన నిశ్చయం తీసుకొని మా ప్రభుడు మా రక్షణ యేసుక్రీస్తున ప్రార్థించి స్తుతించి గణపరిచి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. తిమోతి గారికి ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మన మధ్యలో మిస్టర్ రాణి గారు ఉన్నారు, మాస్టర్ గారు, వారు కూడా ప్రార్థన చేసి మనం బలపరుస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. జీసస్ మినిస్ట్రీస్ ప్రభా మహిమరాజు గారికి ఇచ్చినటువంటి మినిస్ట్రీస్ దీవించండి. మీరు సతీమణి ప్రేమించి ఉన్నారు ప్రభా. మీ దాసుడు ప్రభా మరి మందిరం కట్టడానికి మీరు గొప్ప చూపించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ప్రియదాసులు ప్రభా మందిరం ఆయన స్థాపించి ఉన్నారు ప్రభా. అయా పునాదులు వేసి ఉన్నారు నా ప్రభా. ప్రాకారములు కట్టువాడు నీవే కదా నాన్న. అయా ప్రాకారములు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అన్ని జనాంగానికి ప్రభా ప్రార్థన మందిరముగా మార్చబడుటకు సహాయం మీరు దయచేయండి ప్రభా. ఆ ఊరి గ్రామస్తులు ప్రభా ఆ సన్నిధిలో నింపబడటానికి సహాయం మీరు దయచేయండి ప్రభా. మారని వ్యక్తులు మారులుగా క్రైస్తున్నామమున ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరికి ప్రార్థనా స్థలంగా ఒక మిస్పాగా మార్చండి ప్రభా. అయ్యా కావాల్సిన అవసరతలు అక్రతలు మీరు తీర్చమని ప్రార్థన అడుగుతున్నానయ్యా. అయ్యా నా తండ్రి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి ప్రభా. ఆయా మందిరంలో కావాల్సినటువంటి సామాగ్రి ప్రభా, ఆయా స్లాబ్ కావాల్సిన సామాగ్రి ప్రభా, ఆయా కావాల్సినటువంటి పరికరాలు ప్రభా, వస్తు వాహనాలు ప్రభా మీరు సహాయం చేస్తున్నారని నేను నమ్ముచున్నాను నాన్న. అయ్యా మీరే కలిగిస్తున్నారని నమ్ముచున్నాను. యెహోవా హస్తం ఆ సన్నిధి మీదుగా బలముగా దిగి వచ్చును గాక. అయ్యా ప్రాకారములు ఆయన దేవదూతలు నిలుచును గాక. జాబడేలు దిగును గాక, మిఖాయిలు దిగును గాక, శరాబుల ప్రాంతమంతా దిగును గాక, కెరాబుల పనిచేయను గాక, పరిచారకులు లేవనెత్తుపడును గాక ప్రభా. అయ్యా అక్కడ కావాల్సినవన్నీ ఆ గ్రామస్తులు తీసుకొచ్చి కుప్పలుగా పోచును గాక యేసయ్యా. ఆయా ప్రాకారం అంతా పరిశుద్ధపరచమని అడుగుతున్నానయ్యా. ఆయా ప్రాకారం అంతా నీ ఆత్మతో నింపండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నారు ప్రభా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవ పరిశుద్ధాత్మ దేవుడు నాయన. అయ్యా మీరు అక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రభా. అయ్యా మీరు స్థాపించబడిన ఆ యొక్క మార్గాన్ని మీరు నిలబెడుతున్నారని అంటే ద్వారాలు అక్కడ తెరవబడిన ప్రభా. సకల విరోధంగా రూపం పడిన ఏ ఆయుధం అక్కడ వర్ధనకూడదు ప్రభా. ప్రతిదీ కూడా ప్రభా వ్యతిరేకంగా ఉన్నది కొట్టివేయబడను గాక. అక్కడ నాయన మందిరానికి విరోధంగా ఏ చీకటి శక్తులు అక్కడ పనిచేయకుండా గాక. ఆయా ప్రాకారం అంతా కూడా కంచె వేయమని అడుగుతున్నాను. ఆ ప్రాకారం అంతా ఏమి కంచె వేయండి నాయన. అగ్ని దుందలు మీరు కావలి ఉంచండి ప్రభా. అయా నీ దాసుని బలముగా ఎత్తుపట్టుకుని వాడుకోండి ప్రభా. ఏడింత ఆత్మతో ఎత్తుపట్టుకుని వాడుకోండి అయ్యా. దావీదు వలె, మోషే వలె నాయన నడుము కట్టి ఉన్నాడు ప్రభా. అయ్యా అడుగు పెట్టిన ప్రతి స్థలం అందు నీదే ప్రభా. అక్కడే స్థాపించడం కాదు ప్రభా. ప్రతి గ్రామానికి వెళ్ళును గాక, దేశాలకు వెళ్ళును గాక, విదేశాలకు వెళ్ళును గాక, ప్రతి చోట స్థాపించబడును గాక ఈ స్థాపన. అయ్యా నీ దాసుని పలు విధాలుగా వాడుకోండి ప్రభా. ఒకే చోట సేవ చేయడం కాదు కానీ నలుమూలన నీ ప్రాంతాల్లో నీ కుమార్ని వాడుకోమని అడుగుతున్నానయ్యా. నీ దాసరానికి తగిన శక్తిని ఓపికని దయచేయండి. ప్రార్థన శక్తి దయచేయండి. ప్రార్థన చేసే దూతలు లేవనెత్తండి ప్రభా. ప్రార్థనకి నాయన సపాటుగుండా బిడ్డలు తీసుకురండి ప్రభా. పలుమార్లు ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా సన్నిధి కొరకు మొరపెట్టి అంగనార్చేట్లు కూడా బిడ్డకి దయచేయమని అడుగుతున్నానయ్యా. అయా బిడ్డలు దీవించమని, బిడ్డలు ఆశీర్వదించమని, 30 60 100 ప్రతిఫలం బిడ్డకు దయచేయమని, నీ సన్నిధి నిండుగా బిడ్డగా తోడే ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసినటువంటి మాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. సిస్టర్ గారు
స్వరూప సిస్టర్ ఉన్నారు, వారు దాని సరుకులు మనం ప్రార్థన చేస్తారు, మనం బలపరుస్తారు, మనం కూడా ఏకీభవిస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నాయనా. దయగలిగిన వాడా, కృప కలిగిన వాడా నీకు వందనాలయ్యా. నీ చిత్తం లేకుండా, నీ ప్రణాళిక లేకుండా ప్రభా ఈ కూడికి నాయన ఏర్పాటు పడదయ్యా. అది నీ చిత్తమే ప్రభా. నీకే స్తోత్రములు నాయన. నీ దాస్తులను బట్టి నీకు స్తుతులయ్యా, నీ దాస్తురాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నాకన్నా ముందుగా చేసిన నీ దాస్తులను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ స్థలము చుట్టూ నీ అగ్ని జ్వాలేసిన దేవా నీకే స్తోత్రములు. ఈ స్థలంలో నీ ఆత్మ సన్నిధిలో ఉంచినందుకు స్తోత్రములు. మోరల శబ్దంతో నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రములు. పరలోక ద్వారాలు తెరిచి మోరల శబ్దంతో దిగుతున్న దేవా నీకే స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఆత్మస్వరూపుడా నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు. స్తోత్రములు 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 ప్రభా. రావలసిన బిడ్డలకు త్వరగా వస్తావు, సహాయం చేయి. మార్గ దోవలు తెరువు నాయనా, వీరికి దోవలు తెరువు నాయనా. బిడ్డలతో మాట్లాడయ్యా, కలవరం పుట్టించయ్యా, నడిపించు నాయనా. నోకాత్మను తీసుకురా తండ్రి నీ సన్నిధిలో ప్రభా. వాక్యంతో బలపడతాను సహాయం చేయి. నీటి ఓట వల్ల వెలిగించబడతాను సహాయం చేయి. జ్యోతుల వల్ల మండించబడతాను సహాయం చేయి. తేటగా ప్రభా నీ బిడ్డలు వాక్శక్తినప్పుడు నా తండ్రి హృదయంలో భద్రపరచుకునే నీ బిడ్డలు తిరిగేందుకు సహాయం చేయి నాయన. దేవానికే వందనాలు తండ్రి. సేవ నాయన భారంతో కూడిందన్నాడు నాయన. తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డల కోసం శక్తిని బలము దయచేసి ఉన్న పచారీలు కాడ దీవించాలి. అయా స్థలాల్లో నాయన అనేక ప్రార్థనా పనులు లేవు. ప్రార్థించాము నాయన, మొదలుపెట్టే బిడ్డలు లేవు. అన్న వాళ్ళ రోజాడే బిడ్డలు లేవు. అయ్యో ఓలుగులుగా నాయన ప్రార్థించే బిడ్డలు లేవు. అనేక స్థలాలు నా తండ్రి. నీ బిడ్డ ఏ స్థలం అయితే అడిగి వెళ్తాడో నా తండ్రి. యాకోబు సంతానాన్ని అంట దీవించవు, బిడ్డలంట దీవించు, ఆశీర్వదించు ప్రభు. అయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన. ఇప్పుడు పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో ప్రతి ఒక్క విషయంలో నాయన నీ దేవదూతలు నాయన నా తండ్రి ముందుగా నువ్వు ఇక్కడ వచ్చినందుకు స్తోత్రములు నాయన. నీకు ప్రతి ఒక్క విషయం ఆశీర్వాదంగా మార్చాయి, ప్రతి ఒక్కరి దీవెనకరంగా మార్చాయ్యా. అయ్యా నీకు వందనాలు. నీ దాసుడు వంతమైన సంఘం 2 సంవత్సరాలు అయిందమ్మా. అయ్యో 5 మంది బిడ్డలు వస్తారమ్మా. అయ్యా నువ్వు తీసుకొస్తే నీ బిడ్డలు వస్తారయ్యా. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడయ్యా. నాయన వీరు వేసి నడిపించయ్యా. ఒకరికి తలుపున కొట్టు ప్రభా. అయ్యా నశించిపోతున్న బిడ్డలు తీసుకురా నాయన. మంచంలో ఉన్న బిడ్డలు తీసుకురా నాయన. రోగులు తీసుకురా నాయన. వ్యాధిగ్రస్తులు తీసుకురా నాయన. వాక్యమే నేనే వాక్యం అన్నావయ్యా. నేను బలవంతుడి సిద్ధమన్నావయ్యా. నేను దిగవచ్చిన వాడు అన్నావయ్యా. ఈ భూమి మీద ఏడో కాయుడు పంచాయతీ అన్నావయ్యా. అది నేనే అని సెలవిచ్చిన దేవానికి వందనాలు. నీ బిడ్డలను తీసుకురా తండ్రి. నీ బిడ్డలతో మాట్లాడయ్యా. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కూడుకు దీవించి ఆశీర్వదించు. నీ దాసులను కూడా నాయన బలపరచు, స్థిరపరచు. 7 శక్తిని ధరించేమని నీ దాసుని ఇంకా బలంగా వాడుకో ప్రభా. నువ్వు వాడుకుని నీ నామములో స్థిరపరచయ్యా. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు నాయన. ఈ గ్రామ ప్రజలతో మాట్లాడు, ఈ వాడకటి ప్రజలతో మాట్లాడి నీ చిత్తము నెరవేర్చమని ఈ స్థలం అంతా నాయన నీ బిడ్డలతో సమకూర్చమని రాయన్న స్థలంలో తండ్రి నాయన ప్రధాన బహుబలంగా ఇక్కడ పచ్చని జరుగును గాక. నీ చిత్తము నెరవేరును గాక. అనేక మంది ఆత్మలు పట్టబడను గాక. అనేక బిడ్డలు కదలొచ్చును గాక. ఇక్కడ దేవదూతలవలే నీ చిత్తమే ఇక్కడ నెరవేరును గాక. చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో బంధించబడును గాక. మంత్ర శక్తులు ఏ ఆయుధం ఇక్కడ పనిచేయును గాక. నీవు నీ ఆత్మకునే పనిచేస్తును గాక. నీకే స్తోత్రములు గాక. దేవా నీకు వందనాలు తండ్రి. ఇక్కడ ఏ ఆయుధం పని చేయకూడదయ్యా. ఇక్కడ నీ ఒక్క ఆత్మ పని చేయాలి. ప్రతి చీకటి సమూహం, మంత్ర
కుతంత్ర శత్రు చేతబడ శత్రు యేసు నామములో కాలిపోను కాక తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి ఇచ్చిన ప్రార్థన దీవించి ఆశీర్వదించమని అడుగుతూ మర్చిపోయి ప్రతి వేడుక బిడ్డలను నింపమని ఈ కొద్ది ప్రార్థన పాదాలు చెంత చేర్చుకుని ప్రతిఫలంగా ఇచ్చాం. పరిశుద్ధ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరం కూడా ఆయన సన్నిధిలో బలపడతాం. చిన్న పాట పాడుకొని అలా పాట పాడుకుంటే బయటపడతాం. Thank you.
వేదనమైనది జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది వేదనమైనది జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది ఈ సింహాసనము నన్ను చేర్చుటకై ఈ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే నాతో నీవైతివే నాతో నీవుంటివే నాతో నీవైతివే స్తుతిగానమే పాడనా జయగీతమే పాడనా స్తుతిగానమే పాడనా జయగీతమే పాడనా నా గానమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును నా గానమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును స్తుతిగానమే పాడనా జయగీతమే పాడనా స్తుతిగానమే పాడనా హల్లెలూయా హల్లెలూయా స్వరూపస్థ మాస్టర్ గారు పాట పాడతారు, మనం పాడుకుంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయం ఇచ్చిన అమ్మగారి కై గారిని వారి పేర్కొన్నాను. ఈ స్థిరమ్మ గారి కూడా వారి పేర్కొన్నాను. అయ్యగారి కూడా అమ్మయ్య. హల్లెలూయా. దేవుణ్ణి గణపరుచుకున్నాము. ఎన్ని దినములైనా నీవే యేసయ్యా. ఎన్ని రోజులైనా నీవే ఓ దేవా. పరిశుద్ధాత్ముడవు, సరళ తండ్రివైనా, ఆత్మస్వరూపుడవు, నీవే యేసయ్యా. పరిశుద్ధాత్ముడవు, సరళ తండ్రివైనా, ఆత్మస్వరూపుడవు, నీవే యేసయ్యా. భూమి అంత నీవే సృష్టించు
దిగుములో సరిపోతున్నాము. దిగురా దారి చూపు దేవా, దిగురా దరికి చేర్చు ప్రభువా, దిగురా దారి చూపు దేవా, దిగురా దరికి చేర్చు ప్రభువా. ఎన్ని దినములైనా నీవే యేసయ్యా, ఎన్ని రోజులైనా నీవే ఓ దేవా. భూమి అంతా స్తుతించాలయా, భూమి అంతా అది నీవే యేసయ్యా, భూమి అంతా స్తుతించాలయా, భూమి అంతా అది నీవే యేసయ్యా. మార్గము నీవే, జీవము నీవే, తండ్రివు నీవేను, రాజువు నీవే, సర్వము నీవే, ప్రభువా నీవేను. మార్గము నీవే, రాజువు నీవే, తండ్రివు నీవేను, రాజువు నీవే, ప్రభువు నీవే, నీవే యేసయ్యా. దిగురా దారి చూపు దేవా, దిగురా దరికి చేర్చు ప్రభువా, దిగురా దారి చూపు దేవా, దిగురా దరికి చేర్చు ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. తరగతిలో హాజరపడిన పాస్టర్ గారు వారు మాట్లాడి దేవుని బయటపరుస్తారు. చిన్న చిన్న అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవుని దర్శనకు మనము చిన్న పాట పాడుతున్నాం. నేను స్థితిలోనే సంతృష్టిని కలిగించు, నేను స్థితిలోనే సంతృష్టిని కలిగించు. ఏమో లేకున్నా నీ కొరకే బ్రతికించు, ఏమో లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతించుటనే తించు, నష్టాలలోనైనా స్తుతి చేయుటనే తించు. నేను నా స్థితిలోనే సంతృష్టిని కలిగించు, ఏమో లేకున్నా నీ
కొరకే బ్రతికించు లోకములోని కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు లోకములోని కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు వరకు ఎడువక నన్ను నడిపించు వరకు ఎడువక నన్ను నడిపించు నేను నా స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమో నలేకున్నా నీ కొరకే బ్రతికించు నా దినముల పరిమాణం లెక్కించుటనే పించు నా దినముల పరిమాణం లెక్కించుటనే పించు నాలో పలసెర హృదయం నూతనంబుగా పుట్టించు నాలో పలసెర హృదయం నూతనంబుగా పుట్టించు ఏము నేను నా స్థితిలోని సంతృప్తిని కలిగించు ఏమో నలేకున్నా నీ కొరకే బ్రతికించు సరియగు త్రోవను నడువా కట్టడలను బోధించు సరియగు త్రోవను నడువా కట్టడలను బోధించు సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు నేను నా స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమో నలేకున్నా నీ కొరకే బ్రతికించు ఏమో నలేకున్నా నీ కొరకే బ్రతికించు హల్లెలూయా 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 అంశం గురించి ప్రార్థన చేసుకుని వాక్య భాగాలు పెడదాం. హల్లెలూయా. అందులో సిస్టర్ గారు వారు అంశాలను ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, ఈ బలమైన రెక్కల చాటును ఎప్పటికీ కాచి కాపాడారు. పాటల ద్వారా ప్రార్థన ద్వారా తండ్రి ఏర్పరిచాము, గడపరిచాము. అయ్యా, మాకు కావాల్సినటువంటి అవసరం మాకంటే ముందుగా మేము తెలుసుకుంటున్నాం. అయినను మేము మిమ్మల్ని అడిగి పొందుకునేటటువంటి బిడ్డలుగా ఉండాలని మేము ఆలోచించున్నాను. అడుగుడు ఇవ్వబడదు, తట్టుడు తెరవబడదు. అడుగు ప్రతి వారికి సమస్తము సమృద్ధిగా కలగింప చేయగలిగిన వాడు నీవే. అయా, మేము అడుగుచున్నాము తండ్రి, కృప చూపించండి, కనికరించండి. దయగల దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, మేము ఒకరిద్దరిగా కూడి ఉన్నామేమో కానీ ప్రభువా, మీ పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నాడు తండ్రి. సమస్తమును సకలమును జరిగించి నడిపించువాడము నీవై ఉండగా ప్రభువా. అయాన్ని అడుగుచున్నాం ప్రభువా.
మా విన్నపములు ఆలకించి తండ్రి మాకు కావలసినటువంటి ఈవులను మాకు దయచేయమని ప్రభువా. మా పరిశుద్ధమైన తండ్రిని నడుచుటగా కృప చూపించమని అడుగు ప్రతి అంశమును ప్రభువా నీ నామములో నెరవేర్చబడుటకు సహాయం దయచేయమని ప్రభువా ప్రార్థన చేయించున్నాం తండ్రి. అయా నీ కృపా బాహుల్యము చొప్పున ప్రభు మమ్మల్ందరినీ కూడా నాయన నడిపించి ఇప్పటి వరకు నాయన ప్రార్థనలు పాటల ద్వారా ప్రభు అని మహిమపరిచిన విధానాన్ని బట్టి తండ్రి నీకు ఎక్కువ వారి కుటుంబాలను కూడా ప్రభు ఎంత శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డను కూడా ప్రభు నీ సన్నిధి సావాసంలో గుర్తు చేసుకోండి తండ్రి. మరి కావాల్సినటువంటి అవసరాలు ఆక్రతలు సమస్తము సమృద్ధి పరచినట్టు ప్రభు. అదే రీతిగా ప్రభు జీసస్ పవర్ మినిస్ట్రీకి కావాల్సినటువంటి అవసరాలు అయా అంశములుగా వారిగా ప్రభు ప్రార్థన చేయించుంటారు కృప చూపించమని. అయా మొట్టమొదటి అంశం ప్రభు ఎనికేపాడు సంఘము బలపరచబడాలి ప్రభు. అయా గత 2 సంవత్సరాల నుంచి ఆయన ఈ ప్రాంతంలో పరిచర్య కొనసాగిస్తుండగా ఈ ప్రాంత బిడ్డలందరికీ ప్రభు మీ సువార్తను ప్రకటించుతుండగా నశించిపోతున్న ఆత్మలు అనేకములు ఉండగా ప్రభు వాటన్నిటిని రక్షించి తండ్రి మీ సన్నిధిలో మీ జీవం కలిగిన మాటలు వినిపించుటకు సహాయం దయచేస్తున్న ప్రభు. అయా బిడ్డలు రక్షించబడాలి ప్రభు. సంఘము వర్ధిల్లాలి ప్రభు. సంఘపు యొక్క సరిహద్దులు విశాలపరచాలి ప్రభు. అనేక మంది బిడ్డలు ఈ యొక్క సన్నిధికి నడిపించబడి వారికి ఉన్నటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసు నామములో అభివృద్ధి పొందుకోవడానికి సహాయం దయచేయమని ఆ ఫలములన్నీ పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రభువా ప్రార్థన చేయించడానికి సంఘాభివృద్ధికి సంక్షేమం కలుగుటకు సహాయం దయచేయండి. అయా సంఘం యొక్క సరిహద్దులలో ప్రభువా మీ అగ్ని కంచె వేసి కాచి కాపాడండి ప్రభువా. ప్రతి బిడ్డని నడిపించండి, ప్రతి సన్నిధిని నడిపించండి, ప్రతి సావాసంలో బలపరచండి. అనేక మంది బిడ్డలు నడిపించి కృప చూపి కనికరించమని ప్రభువా ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఈ మినిస్ట్రీలో ప్రభువా అనేక మంది బిడ్డలు ప్రభువా చేర్చబడ్డకు సహాయం దయచేయండి తండ్రి. నశించిపోతున్న ఆత్మలు ప్రభువా అధిక రోగములతో బాధపడుచున్న వారు ప్రభు, అనారోగ్యంతో బాధపడుచున్న వారు ప్రభు, ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారు ప్రభు, అయా ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలలో ప్రభు, అయా సమాధానం లేనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది మాకు కనబడుతూ ఉన్నారు ప్రభు. ఆ బిడ్డలందరినీ ప్రభు నడిపించండి. అయా మీ సన్నిధిలో సేవ చేర్చుకు సహాయం దయచేయండి. మీ సంఘములో బలపరచుటకు సహాయం దయచేయండి. సంఘమంతా కలిసి ప్రార్థన చేసి బలము పొందుకునే శక్తిని ఆ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. కృప చూపించండి ఆయన మినిస్ట్రీని ప్రభు దినదినము అభివృద్ధి పరచండి ప్రభు. నూతన కృపలతో నూతన ఆత్మలతో బలపరచండి ప్రభు. ఇది మా చిత్తము కాదు ప్రభు, మీ చిత్త ప్రకారం జరిగించుటకు సహాయం దయచేయమని ప్రభు ప్రార్థన చేయించడానికి కృప చూపించండి, కనికరించండి తండ్రి. దయగల దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రభు, విశ్వాసులందరిని బట్టి ప్రభు, అయా దైవ సేవకురాలను బట్టి ప్రభు, వారు చేయించిన పరిచర్యను బట్టి ప్రభు, వారు చేస్తున్నటువంటి అయా సావాసమును బట్టి ప్రభు, మేమందరము కలిసిన మీ సన్నిధిలో ఏక మనసుతో ఏకరీతిగా ప్రభు మీ యొక్క సువార్తను ప్రకటించేటటువంటి పనిలో మమ్మల్ని బలంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. కృప చూపించండి నాయన, కనికరించండి తండ్రి. ఎవరైతే నీ నామమును ప్రభు ఇంతగా ప్రకటిస్తారో ప్రభు వారి మధ్యలో మీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని ప్రభు, బలపరచమని ప్రభు ప్రార్థన చేస్తున్నాము. ఎరిగేపాడు ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ ప్రభు, అయా తూర్పు పడవలేపు ఉత్తరం దక్షిణ నలుమూలల నుంచి ప్రభు అనేక మంది బిడ్డలకు ప్రభు శాంతి సమాధానము దయచేసి మీ సన్నిధిలో అడుగు పెట్టిన కృప చూపించమని ప్రభు ప్రార్థన చేయించున్నాము తండ్రి. కృప చూపించండి, కనికరించండి. దయగల దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు. ఈ ప్రార్థనంతటికి మీ పాదములు చెంత పెట్టి ఉండగా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకున్నామని నమ్ముచు ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక అంశం గురించి వాళ్ళు సృష్టిగా తెలంగాణలో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆటోలో సంఘం పరిచయం అందరూ రెండో ఆటోలో పరిచయం స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను నాన్న. అయ్యా మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభు. మరొకసారి ప్రార్థన విజ్ఞాపన కొడుకున్నాను అయ్యా, నీ పాదాల చెందుకు వస్తున్నాను ప్రభు. తండ్రి నాయన ఆట నగర్లో నాయన స్థాపించబడినటువంటి నాయన జీసస్ మినిస్ట్రీస్ ప్రభు
దీవించండి నాన్న, ఆశీర్వదించండి ప్రభా. సంఘ స్థాపన నాయన అక్కడ కూడా జరుగును గాక నాన్న, అక్కడ కూడా మందిరం కట్టబడును గాక ప్రభా. ప్రజలు అనేక మంది అక్కడికి తరలి వచ్చిన గాక ప్రభా. ఉత్తర దక్షిణ నాయన పడమన అయా ప్రతి ఒక్క దీపును మీరు ఆజ్ఞాపించండి నాన్న. అయా మీ హస్తం చాపండి నా ప్రభా. అయా నాన్న నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. కృప కలిగిన దైవమా, ఈ దాసులు చేస్తున్నటువంటి పరిచర్యని మీరు దీవించండి. మణిమగరాజు గారిని, సతీమణి గారిని మీరు ఆశీర్వదించి నాన్న, ఇరువురిని కూడా ప్రభా ఈ పరిచర్యలో పనివారిగా పాలిభావిస్తులుగా చేర్చుకున్న విధానం మీకు వందనాలు నాయన. నా ప్రభు రక్షకుడా, ఈ దాసులు చేస్తున్నటువంటి పరిచర్యని ప్రభా నూరింతలుగా, ముప్పదింతలుగా, అరవదింతలుగా ఆశీర్వదించండి ప్రభా. నాయన ఈ బిడ్డలు ప్రార్థన చేయగా అనేక రోగులకి స్వస్థత, అనేక బిడ్డలకి విడుదల, అనేక బిడ్డలు నాయన సంఘానికి వచ్చి నీకు సాగిలపడి రాజులు సైతము ప్రభా, అయా మంత్రులు సైతం ప్రభా నీ సన్నిధికి వచ్చును గాక ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన ఏల వేసి పిలవమని అడుగుచున్నాను ప్రభా. మేము పిలిస్తే ఎవరు రారు నాయన, నువ్వు పిలిస్తే వస్తారు ప్రభా. నీ కృప చూపిస్తే వస్తారు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గడిలో కార్యము చేయుగాక ప్రభా. తండ్రి మాది కాదు యెహోవా, నీ నామానికి ఘనత ప్రభా. అయా ప్రతి ఘనత నీకే, ప్రతి మహిమ నీకే నాన్న. నీ దాసులు చేస్తున్న పరిచర్య అయా 60 నాయన 100 ప్రతి ఫలం బిడ్డగా దయచేయండి. పడుతున్న ప్రయాసలు చూస్తున్నావు ప్రభా. 2 సంవత్సరములుగా గత ఇరికేపాడు గ్రామంలో కూడా ప్రభా స్థాపించబడిన ఈ మందిరాన్ని కూడా మీరు దీవించండి ప్రభా. అనేకులు నాన్న చూసుకుంటూ వెళ్తూ కాదు ప్రభా, దేవుడు పిలుస్తున్నాడని అవగాహన కలిగించండి. వాళ్ళ హృదయాలు త్రిప్పండి ప్రభా. వాళ్ళ కళలు మూయబడినటువంటి కళ్ళను ప్రభా, మనోనేత్రములు తెరవబడాలి ప్రభా. అయ్యా ఈ పేటలో నాన్న ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా నాన్న, ప్రతి ఒక్క బిడ్డ కూడా మోకరించడానికి సహాయం చేయండి. అంచెదిన మంది ప్రతి ఒక్కరు కూడా అయా మోకరిస్తారని మాట ఇచ్చిన దేవుడు ప్రభా. మీరు అక్కడ సమీపంగా ఉంది దేవా. అయ్యా మీరు అక్కడ పరిస్థితులు కూడా ప్రభా, మీరు అక్కడ వచ్చేటప్పటికి ప్రభా అయ్యా మేమందరము కూడా నాన్న నీ యొక్క మందిరములో నా ప్రభా ఎత్తబడే గుంపులో ఈ మందిరం ఉండడానికి సహాయం చేయండి. అనేక మందిని పోగు చేయడానికి సహాయం చేయండి. నూతన ఆత్మలు వచ్చును గాక, నూతన ఆత్మలు వచ్చును గాక, నూతన ఆత్మలు వచ్చును గాక, నూతన బిడ్డలు వచ్చును గాక, నూతన పరిచర్య వచ్చును గాక, నూతన పరిచర్య వచ్చును గాక, ప్రతి ఒక్కరు వచ్చును గాక దేవా. అయ్యా ప్రతి ఒక్కరు నాయన నీ సన్నిధికి నాయన, చిన్న బిడ్డలు పెద్దవారి సైతం ప్రభా, అయ్యా వృద్ధాప్యులు ఉన్న వారి సైతం ప్రభా తల్లి పరిగెత్తుకుని వచ్చును గాక. ప్రతి నూతనమైన కార్యం మీరు చేస్తున్నందుకు నాకు వందనాలు నాన్న. అయ్యా ప్రతి ఒక్క కార్యం చేస్తున్న విధానం కూడా స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా బిడ్డలు ఈ వారిని దీవించి నూరి సంఘాలు ఇచ్చావు ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధ నామములో వర్ధిల్లును గాక, దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. అయినా నీ కృప, నీ దయ, నీ కనిష్టి, నీ పాపుదల నీ హస్తం పెట్ట మీద ఉంచమని దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన విన్నటువంటి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. అంశం గురించి మన మధ్యలో మాస్టర్ గారు ముదిరాజుపాలెం మందిరం నిర్మాణం, అదేవిధంగా ముదిరాజుపాలెం సంఘం బలపరచడం. హల్లెలూయా. ముదిరాజుపాలెం సంఘం బలపరచుటకు నిర్మాణం గురించి కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకం తండ్రి, నాయన ప్రభు నాయన ప్రభు దేవాసిన నాయన సంఘాన్ని ఆయన ప్రభు ఏర్పాటు చేయాలని ఆశగా ప్రారంభం తృప్తిపరిచే దేవుడు కనుక అజ్ఞాన కాలంలో చూసి చూడవచ్చున్నావు ప్రభు. ఇప్పుడైతే అంతగా అందరూ మారు మనసు పొందాలని ప్రభు, ఏ భేదము లేదు, అందరూ మారు మనసు పొందాలని నాయ ఆజ్ఞాపిస్తున్న మా పరమ తండ్రి దేవాపాలనలో ప్రభు మంచి సేవ జరిగిన